ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలాగా ఫ్రంట్ పట్టీని అనేది మనము స్టిచ్ చేసుకోవాలి. ఒకటి కింది నుంచి ఒకటి పైనుంచి అనేది స్టిచ్ చేసుకోవాలి. ప్యాకెట్ పట్టి ఉన్న వైపు రెండు పైనుంచి మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్ వైపు ఉన్న దగ్గర నుంచి రెండు కుట్లు అనేది వేసుకోవాలి. ఇలాగే రెండు వేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాకెట్ని కూడా మనము కుట్టుకోవాలండి. ప్యాకెట్ని కుట్టుకున్న తర్వాత షోల్డర్ నుంచి మనకు 7 అన్నా 6.5 అన్నా వచ్చేటట్టు చూసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. సైజుని బట్టి మనము కొలత అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలాగా కుట్టి పక్కన ఉంచేసుకోవాలి రెండింటిని కూడా. తర్వాత షోల్డర్ పైన నంబర్ ఉంటుంది కదా, అది అనేది మనం వేసుకోవాలి. సైజు ఉంటుంది కదా, ఆ సైజు అనేది మనము ఈ విధంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. చూపిస్తున్న ప్రకారంగా మీరు కుట్టేసుకొని ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలాగన్నమాట జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఆ పైన. ఆ తర్వాత వెనుక భాగానికి మనము కలిపి కుట్టేసుకోవాలి. ఇలాగే ఒకదానిపైన ఒకటి వేసుకొని స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మలిచి కుట్టేసుకోవాలి. ఈ అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. అలాగే రెండింటిని కూడా ఫ్రంట్ బ్యాక్ కలిపి ఈ విధంగా షోల్డర్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా రెండు కలిపి ఒకదానిపైన ఒకటి వేసి మనము స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పి కుట్టుకోవాలి. ఈ విధంగా వేస్తే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. నీట్గా కూడా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూపించాను కదా, చూసారు కదా, ఇలాగా నీట్గా వస్తుంది. అలాగే ఈ హ్యాండ్స్ అనేది చాక్ పట్టీలు ఉన్నాయి కదా, ఇవన్నీ వెనుక భాగానికి అంటే షోల్డర్ వెనుక వీపు భాగం వైపు వచ్చేటట్టుగా మనం పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెంగా మలిసి కుట్టేసుకుంటే చాలా ఈజీగా తొందరగా వస్తుంది. ఇలాగా మళ్ళీ మలిచి కుట్టుకోవాలి. రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే కుట్టుకుంటే చాలా తొందరగా వస్తుంది. ఇలాగా మళ్ళీ సైడ్ కూడా ఒకదాన్ని ఒకటి వేసుకొని సైడ్ కూడా జాయింట్ వేసుకొని కుట్టేసుకోవాలి. అన్నీ ఇంతేనండి. ఒక్కదానిపైన ఒకటి వేసుకుంటూ మనము కుట్టుకొని మళ్ళీ రెండో వైపున కూడా మలిచి కుట్టేసుకోవాలన్నమాట. అంటే కుట్టుకున్న తర్వాత రెండు వైపులా మలిచి కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ ఉల్టా తీసుకొని ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం కష్టం. హ్యాండ్స్ దగ్గర లోపల వైపు నుంచి కుట్టుకోవాలి కదా, అందుకని కొంచెం కష్టం. ఇలాగ కుట్టేసుకుంటే మీకు చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. రెండు వైపులా కూడా ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఆ తర్వాత కింద కూడా యాపిల్ కట్ ఉంటుంది కదా, ఇది రెండు మలిసి ఒకటేసారి కుట్టకుండా ఒక్కొక్కటి ఇట్లా ఒకసారి కుట్టేసి మళ్ళీ ఇంకొకసారి కూడా మనము కుట్టేసుకోవాలి. ఈ విధంగా మలిచి కుట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా వస్తుంది. మీకేమైనా డౌట్ కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇలాగా 2 సార్లు మనం కుట్టుకుంటే చాలా మంచిగా వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని రెండు కలిపి సమానం చూసుకొని పైన నెక్ పైన కొంచెం కట్ చేసేసుకోవాలి. అదేంటి మన కాలర్ ఉంటుంది కదా, దాని సైజ్ చూసుకొని కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఇలా కుట్టుకుంటే మంచిగా వస్తుందన్నమాట. ఈ రెండు కలిపి మళ్ళీ సేమ్ పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలాగా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనకు వేసేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ లోపల వైపు పైనుంచి మలుచుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా మలిచి కుట్టుకున్న తర్వాత మనం చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా. ఇలాగా రౌండ్ తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. ఇంతేనండి షర్ట్ అనేది కుట్టడము. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.